నమస్తే. ఇప్పుడు వచ్చేసి క్యాబేజ్ కూర వండుతున్నానండి. చూసుకోండి, పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం ఆగిన తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. ఒకసారి తిప్పుకుందాం. కాసేపు ఉడికిద్దాం. మా ఇంట్లో 7 వార్తలు వస్తున్నాయి ఈటీవీలో. తిప్పుకుందాం మళ్ళీ. అడగనేద్దాం కాసేపు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. మీకు అంతకుముందు వీడియోలో మొక్కలు వేసాము కదా, టమాటా మొక్కలు, క్యాబేజీ మొక్కలు వేసాం కదా. ఆ మొక్కలు పెద్దగా అయినాయి. టమాటా మొక్కలకి పిందెలు పడుతున్నాయి. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. చూపిస్తా. టమాటా మొక్కలకి పిందెలు పడ్డాయి, పెద్దగా అయినాయి. అంటే టమాటా మొక్కలకి కాయలు వచ్చాయన్నమాట, చిన్న చిన్న పిందెలు. అంతకుముందు ఉన్న మొక్కలు అవి కొంచెం పెద్దగా అయ్యి బాగానే కాయలు అవుతున్నాయి. 1 మంత్ వస్తాయి అనుకుంటే 2 months వస్తున్నాయి ఆ కాయలు. ఇంకా చాలా ఉన్నాయి దానికి, పాత చెట్లకి. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా వస్తాయి. పుట్ట కడుక్కునే పని లేకుండా అవుతుంది మాకైతే. టమాటాలు ఇంట్లోనే అవుతుంది, ఆర్గానిక్, ఎటువంటి మందు ఏమీ వేయకోకుండా పండిస్తున్నాం. క్యాబేజ్ మొక్కలు అయితే ఉడికాయి. టమాటాలు వేసుకుందాం.
కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా ఉడుకుతాయి. టమాటా ముక్కలు ఉడికాక తర్వాత కారం వేసుకోవాలి. సిమ్లో పెట్టాను గ్యాస్, అందుకే మంచిగా వస్తుంది కూర. మనం ఎక్కువ పెట్టినామనుకో గ్యాసు చాలా అంటే మాడిపోతూ ఉంటుంది అన్నమాట కూర. అదే సిమ్లో పెట్టామనుకో, సిమ్లో పెడితే మంచిగా నీట్గా ఉడుకుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకుందాం కూర. టమాటా ముక్క కూడా ఉడికేసింది. కారం వేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మీకు చెప్పా కదా ఆల్రెడీ, ఈ కారం మేము ఇంట్లో మిక్సీతో పట్టిన కారం అని బాగా కారం ఉంటుంది అన్నమాట. అందుకే కొంచెం 2 స్పూన్లు వేసుకున్నాం. కొంచెం లైట్గా వేసేసి అన్నమాట. తగినంత వేసుకోండి కారం. ఎక్కువ వేసుకుంటే కడుపు మండుద్ది, బాత్రూమ్ కురుకుడు అయిద్ది. అంతే, లాస్ట్గా అదే ఉడికిద్ది అన్నమాట. అదే ఉడికేస్తూ ఉంటుంది. ఓకే, ఫైనల్ టచ్ చూసేద్దాం. ఓకే, ఫైనల్ టచ్ చూసేద్దాం. చూసారా, కర్రీ అయిపోయింది. ఫైనల్ టచ్ చూడండి ఎలా ఉంది, అయిపోయింది కర్రీ. మసాలా గిసాలా ఏమి వేయట్లేదు. మసాలాలు ఏంటి వేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, మసాలాలు ఎక్కువ వాడకూడదు. మసాలాలు వాడడం వల్ల మనకే ఎఫెక్ట్ అన్నమాట. హార్ట్ దగ్గర గ్యాస్ పట్టేస్తుంది అన్నమాట. అసలు నేను మసాలాలు ఎక్కువ వాడను. గ్యాస్ పట్టేస్తుందని మసాలాలు ఎక్కువ వాడను. అది ఎవరి ఇష్టం వాళ్ళదిలే. నేను నా స్టైల్లో చేశా, మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టండి. ఓకే, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోలో టమాటా మొక్కలకి పిందెలు పడ్డాయండి, చూపిస్తా మీకు అందరికీ. ఓకేనా, మనం వేసిన టమాటా మొక్కలకి పిందెలు అయితే వచ్చాయన్నమాట. చేను కాడ వచ్చాయి, ఇప్పుడు మన ఇంటి కాడ కూడా వచ్చాయి. అన్నీ చూసేద్దరు. క్యాబేజీ మొక్కలు ఎలా ఉన్నాయో, టమాటా మొక్కలు ఎలా ఉన్నాయో మీ అందరికీ చూపిస్తా. ఓకేనా, క్యాబేజీ మొక్కలు కూడా పెద్దగా అయ్యాయి. ఓకేనా, చూపిస్తా. ఇప్పుడుండే క్యాబేజీ మన చెట్టుదే, మన ఇంటికి వేసాం కదా అంత ముందు చెట్టు, దానిది కాయ కోసి వండుతున్నా. ఆర్గానిక్. టమాటాలు కూడా మనయే, మిర్చి కూడా మంది కాదులే కానీ పక్క చేను వాళ్ళదన్నమాట. కొట్ల కాడి కాదు అవి, ఇంకా చేనులో పండించినవి. తెలుసు కదా, రైతులు పండించిన మిరపకాయలు కారం ఉంటాయి.
అంటే మా అమ్మ మిరపకాయలు కోయడానికి వెళ్తుంది అన్నమాట. ఈ మిరపకాయలు ఇన్ని కూరకైనా ఇట్టు తెస్తూ ఉంటారు కదా, అవి అన్నమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఓకే, కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. ఓకే, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్.